శ్రీ నందమూరి తారక రామారావు గారి కమిటీ సమావేశానికి వచ్చిన మధుసూదనాచారి గారు, తుమ్మల నాగేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ గారు, రామకృష్ణ గారు, మా కమిటీ చైర్మన్ జనార్దన్ గారు, పాత్రికేయ మిత్రులు, వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఒక యేసు ప్రభు, ఒక అల్లా, ఒక కృష్ణుడు అందరి గుణగణాలని సమానంగా పంచుకున్న ఒక మానవ రక్త శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఇందాక మోతుపల్లి నరసింహులు గారు చెప్తున్నారు, ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు ఎన్టీ రామారావు గారి వల్ల. అది నిజమే. శ్రీ తుమ్మల నాగేశ్వరరావు నా చిన్నప్పుడు, అంటే కొత్తగా మంత్రి అయ్యారు ఆయన, ఒక 2-3 డేస్ అయి ఉంటుంది. మా బంధువులు ఆయనకి మిత్రులు, వారి ద్వారా వెళ్ళినప్పుడు నేను ఆ తర్వాత ఇప్పుడే చూడటం, ఆయన ఒక్క మాట చెప్పారు, రామారావు గారికి నాకు మంత్రి ఇచ్చారు, నేను బ్రహ్మాండంగా చేయాలి అని ఆయనతో చెప్పడం చూశా. నాకు ఇవాళ గుర్తుకొస్తుంది. ఆ మాట మీదే ఆ రోజు నుంచి వాటి వరకు నిలబడ్డాడు ఆ మహానుభావుడు. అందుకే తుమ్మల నాగేశ్వరరావు అంటే రామారావు గారి తర్వాత ప్రతి ఒక్కరే మీరు చూడండి, ప్రజల్లో తుమ్మల నాగేశ్వరరావు అంటే మన మనిషి అనేది ఒక అఫెక్షన్గా నిలబడిపోతాడు ఆ మహానుభావుడు. తర్వాత రామారావు గారిని గురించి చెప్పాలంటే సినిమా జీవితం అందరికీ తెలుసు. వారిని గురించి ఆయన ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే, 1% కూడా చెప్పలేము. ఒక క్లోజ్ యాంగిల్లో మీరు చూడండి రామారావు గారిని, ఆయన ఎక్స్ప్రెషన్స్ అది ఎవరికి రాదు మానవులకి, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ ఆర్టిస్ట్ ఎవరైనా సరే. దారవీర సూరకర్ణలో ఒక క్లోజ్ యాంగిల్ చూడండి ఎట్లా ఉంటుందో కూడా, ప్రతిదీ కూడా. అంచేత ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని ఎవ్వరూ ప్రోత్సహించలేదు. 60 ఏళ్ళు దాటిన తర్వాత వారి శ్రీమతి గారికి, వారి కుటుంబ సభ్యులకి పిలిచి, నేను ఇవాళ వరకు సినిమా హీరోగా చేశాను, ఇవాళ నుంచి నేను రాజకీయ పార్టీలోకి వెళ్ళేసి సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పి నమ్మి ఆయన ముందుకొచ్చి ప్రపంచంలోనే తెలుగు జాతిని ఏ స్టేజ్కి తీసుకెళ్లారో మీ అందరికీ తెలుసు. ఆయన పేరు కూడా మీరు చూడండి, మీ ముందు రామారావు అన్నారు, మా ముందు రామారావు అన్నారు. ఆయన ఎక్కడున్నా సరే ముందుంటారు. ఇప్పుడు ఎరక్కాలు యాక్చువల్గా చూడాలంటే మా ముందున్నారు ఆయన, మీకు కూడా ముందున్నారు. ఆ కారణ జన్ముడు ఎన్ని రోజులు చెప్పినా బంగారానికి వన్ని తగ్గితే మళ్ళీ మనం వన్ని పెట్టుకుంటాం, డైమండ్ అట్లానే ఉంటుంది. కానీ మనం మానవరత్న ఎన్టీ రామారావు గారు రోజులు గడిచే కొద్దీ వెలుగు ఇంకా చిమ్ముతూ ఇంకా మెరుగ్గానే ఉంటారు. వారు కమిటీకి నన్ను కూడా ఒక నెంబర్ని తీసుకున్నారు. రామారావు గారి కుటుంబ సభ్యులకి, మా చైర్మన్ టీడీ జనార్దన్ గారికి, మా కమిటీ ద్వారా ఇంకా మేమందరం ఇంకా సమావేశపరచుకొని రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో, టీడీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్ని మంచి పనులు చేయొచ్చు అని చెప్పి మేము నిర్ణయించుకొని చేస్తాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మధుసూదనాచారి గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పాలో తక్కువే. వారికి రామారావు గారు అంటే ఆంజనేయులకి కనుక ఇట్లా తీసుకుంటే రావుడు ఎట్లా కనపడతారో, మధుసూదనాచారి గారి గుండెల్లో ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఎంతలో స్పీకర్ అయినా, ఎక్కడున్నా సరే ఆయన రామారావు గారు అంటే నిజంగా ఆంజనేయులు రామారావుకి కలకాలం రామారావు గారి ఆశీర్వాదాలతో ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. ఫిలిం నగర్ కల్చరల్